భరతుడి కథ. ఈ 4వ అధ్యాయ మహిమ మనం విందాం. ఇది వ్యాస మహర్షి చెప్పిన పద్మపురాణంలోని కథ. దీనిని శివుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు: ఓ పార్వతి, నీకు గీతా మహాత్మ్యాన్ని చెబుతున్నాను విను. ఇది భగవద్గీతలోని 4వ మహిమ. ఇది పూర్వం కొంతమంది కన్యలు శాపం వల్ల రేగు చెట్లయిపోయారు. ఈ అధ్యాయ మహిమను విని స్వర్గలోకానికి వెళ్ళారు అన్నాడు. ఆ మాటలు విని పార్వతీదేవికి ఎంతో ఆసక్తి కలిగింది. నాత, ఆ కన్యలెవరు? వారు ఎందుకు రేగు చెట్లు అయిపోయారు? ఈ కథతో బాగుంది, విచిత్రంగా ఉంది, నాకు చెప్పు అని అడిగింది. శివుడు ఇలా చెప్పాడు: ఓ పార్వతి, పూర్వం ఈ కథను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఇలా చెప్పాడు, విను. పూర్వం కాశీలో భరతుడు అనే యోగి ఉండేవాడు. అతడు రోజూ జ్ఞానచింతన చేసుకుంటూ ఉండేవాడు. విశ్వేశ్వరుడి దగ్గర కూర్చొని భగవద్గీతలోని 4వ ఎప్పుడూ పారాయణ చేస్తూ ఉండేవాడు. ఇలా ప్రతిరోజు సాధన చెయ్యగా ఆ భరతయోగికి చలిని వేడిని తట్టుకునే శక్తి వచ్చేసింది. సుఖ దుఃఖాలను సమంగా అనుభవించే స్థితి కూడా లభించింది. 4వ అధ్యాయం యొక్క మహిమ చూడండి. ఆ స్థితిలో ఉన్న ఆ యోగికి కూడా ఒకనాడు తీర్థయాత్రలు చేయాలనేటువంటి కోరిక పుట్టింది. మహాత్ములను కూడా దర్శించాలనే ఆశ కూడా కలిగింది. వెంటనే బయలుదేరి గంగా తీరంలో ఉన్నటువంటి క్షేత్రాలను దర్శించుకుంటూ ముందుకు వెళ్ళాడు. అలా వెళుతూ ఉండగా ఒక రోజున సాయం సమయానికి ఒక అడవికి చేరాడు. సాయం సమయం అడవి కావటం వల్ల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. పాపం అప్పటి కాలంలో సాయం సమయం అయితే ఇక రాత్రిపూట ప్రయాణం చేయరు. అనువైన ప్రదేశాన్ని చూసుకొని ఆ రాత్రిని అక్కడే గడిపేస్తారు. మరునాడు ఉదయమే లేచి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రకారంగానే భరతయోగి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. చక్కని చెట్లు ఉన్నటువంటి మంచి చోటు చూసుకున్నాడు. అక్కడ సాయం సమయంలో చేయవలసిన అనుష్ఠానాలు పూర్తి చేసుకున్నాడు. తన నియమం ప్రకారంగా గీతలోని 4వ అధ్యాయాన్ని పారాయణం చేశాడు. భరతుడు ఉన్న ఆ ప్రదేశంలో ఆయనకు కుడిపక్క ఒక రేగు చెట్టు ఉంది, ఎడమ పక్క మరో రేగు చెట్టు ఉంది. అక్కడ ప్రదేశం ఎత్తు పల్లాలు లేకుండా బాగా చదునుగా ఉంది బాగా. అందువల్ల ఆ రాత్రికి భరతుడు చెట్టు కిందే పడుకున్నాడు. అయితే పడుకునేటప్పుడు తలకు ఒక రేగు చెట్టు వేరు తగిలింది, కాలికి మరొక రేగు చెట్టు వేరు తగిలింది. భరతుడు అలా వాటిని అనుకోకుండా తాకుతూ గీతలోని 4వ అధ్యాయాన్ని పారాయణం చేసి పడుకున్నాడు. నిద్రపోతూనే అట్లే పారాయణం చేశాడు. రాత్రి గడిచింది, తెల్లవారింది. భరతుడు ప్రాతకాలంలో లేచి నిత్యానుష్ఠానాలు చేసుకున్నాడు. మళ్ళీ గీతలోని 4వ అధ్యాయాన్ని భక్తితో పారాయణం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదేం విచిత్రమో కానీ అప్పటి నుంచి కళకళా ఉండేటువంటి ఆ 2 రేగు చెట్లు కళను కోల్పోయాయి, క్రమక్రమంగా ఎండిపోయాయి. 5 రోజుల్లో అవి పూర్తిగా నల్లగా మాడి మసైపోయాయి. అప్పుడు ఆ చెట్లలోని జీవులు ఒక గ్రామంలో బ్రాహ్మణ బాలికలై జన్మించారు. అయితే ఆ పిల్లలకు పుట్టకతోనే పూర్వజన్మ స్మృతి లభించింది. దానితో వారికి భగవద్గీతలో 4వ అధ్యాయం మీద ఎంతో ప్రీతి కలిగింది. ఎందుకంటే విన్నారు కదా, వారికి అధ్యాయం నోటికి వచ్చేసింది. అందుచేత ఆ పిల్లలు ఆడుతున్నా పాడుతున్నా 4వ అధ్యాయాన్నే పలికారు. కొంతకాలం గడిచింది. ఆ పిల్లలకు 7 సంవత్సరాలు వచ్చాయి. ఒక రోజున వారు ఊరి చివరన ఆటలాడుకుంటున్నారు వాళ్ళు ఇద్దరు. అప్పుడు ఒక మహర్షి అటుగా ఊరిలోకి వెళుతున్నాడు. ఆ పిల్లలిద్దరూ ఆయన్ని చూసి ఆటలు ఆపేశారు. వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి ఆ మహర్షి పాదాలు పట్టేసుకున్నారు. ఆ మహర్షి ఆ పసిపిల్లల భక్తికి ఎంతో ఆశ్చర్యపోయాడు, సంతోషించాడు. పిల్లలతో ఇలా అన్నాడు: అమ్మాయిలు, మీరెవరి పిల్లలు? మీ మంచి బుద్ధిని చూసి నాకెంతో సంతోషంగా ఉంది. నాకెందుకు మీరు నమస్కారాలు పెడుతున్నారు? నన్ను చూడడంతోనే మీరు ఎందుకు సంతోషిస్తున్నారు? దీనికి కారణం ఏమిటి అని అడిగారు. ఎందుకు ఇట్లా సంతోషంగా ఉన్నారు? అప్పుడు ఆ పిల్లలు మహర్షికి ఇంకోసారి నమస్కారం పెట్టి ఇలా అన్నారు: గురుదేవా, మీ గురించి మాకు తెలుసు, కానీ మా గురించి మీకు తెలియదు.
మా గత జన్మలోనే మేము మిమ్మల్ని ఒక అడవిలో చూశాం. అప్పుడు మేము శాపాన్ని అనుభవిస్తూ రేగు చెట్లుగా ఉన్నాం. మీరు మా వద్దకు వచ్చి గీతలోని 4వ అధ్యాయాన్ని చక్కగా పారాయణ చేశారు. మేము 4వ అధ్యాయాన్ని శ్రద్ధగా విన్నాం. మీరు మా వద్ద గీతను పారాయణ చేయటంతో పాటుగా మీరు మమ్మల్ని తాకారు. అందువల్లే మాకు శాపాలు కూడా తొలగిపోయాయి. ఇలా మేము ఉత్తమమైన జన్మను ఎత్తాం. ఆనాడు మీరు మాకు ఉపదేశించిన 4వ అధ్యాయాన్ని మేము మర్చిపోలేము. రోజు పారాయణ చేస్తూనే ఉన్నాం. ఓ గురుదేవా, మళ్ళీ ఇన్నాళ్లకు ఈ రోజున అనుకోకుండా మీ దర్శనం మాకు లభించింది. మీరు బాగా వృద్ధులైపోయారు. అయినా మేము మిమ్మల్ని గుర్తుపట్టాం. అందుకే మీకు నమస్కారం చేస్తున్నాం. మీ పుణ్యం వల్లే మాకు ఈ భాగ్యం కలిగింది అన్నారు. ఆ మాటలు విని భరత మహర్షికి ఎంతో ఆనందమైంది. ఆ పిల్లల నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఇలా అన్నాడు, అమ్మాయిలు, మీ మాటలు విచిత్రంగా ఉన్నాయి. అసలు మీకు శాపం ఎందుకు తగిలింది? మీరెందుకు చెట్లయ్యారు? నన్ను మీరు గీతాపారాయణంతో గుర్తుపట్టడం కూడా నాకు విచిత్రంగా ఉంది. కనుక అసలేం జరిగిందో పూర్తిగా చెప్పండి అన్నాడు. అప్పుడు బాలకులిద్దరూ ఇలా ఒక వింత కథను చెప్పారు. గురుదేవా, ఇక్కడికి కొంచెం దూరంలో గోదావరి నది ఉంది. ఆ నదీ తీరంలో చిన్న పాప అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ సత్యతపుడు అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన తపస్సు చాలా తీవ్రంగా ఉండేది. వేసవి కాలంలో పంచాగ్నుల మధ్యలో నిలబడి తపస్సు చేసేవాడు. వానాకాలంలో వాన పడుతుంటే అలాగే నిలబడి తపస్సు చేసేవాడు. తర్వాత చలికాలంలో గోదావరి నదిలోకి దిగి కంటలోతు నీళ్లలో నిలబడి తపస్సు చేసేవాడు. అంత కఠినంగా నియమాలు పాటించేవాడు. ఆ తపస్సుకు బ్రహ్మదేవుడు చాలా సంతోషించాడు. వరాలు ఇవ్వాలని ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అయితే సత్యతపుడు ఆయన రాకను గమనించలేదు. పరమ జ్ఞాననిష్టలో లీనమైపోయాడు. సమాధి స్థితిలో ఉండిపోయాడు. ఆయన బయటకు వచ్చేంత వరకు బ్రహ్మదేవుడు వేచి ఉన్నాడు. పాపం, మహర్షి సమాధి నుండి బయటకు వచ్చిన తరువాత బ్రహ్మదేవుడు ఆయనతో కాసేపు మాట్లాడి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అప్పటికి ఆ మహర్షికి బ్రహ్మదేవుడికి మంచి స్నేహం ఏర్పడింది. ఆ కారణంగా బ్రహ్మదేవుడు అప్పుడప్పుడు ఆయన వద్దకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. మహర్షి సమాధిలో లేకపోతే వారిద్దరూ నవ్వుకునేవారు, శాస్త్ర చర్చలు చేసుకునేవారు. మహర్షి సమాధిలో ఉంటే బ్రహ్మదేవుడే వేచి వస్తూ ఉండేవాడు. ఆయన లేచిన తర్వాత మాట్లాడి వెళుతూ ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. బ్రహ్మతో స్నేహం. ఆ మహర్షి నియమనిష్టలు తీవ్రంగా ఆచరించటం వల్ల బాగా బక్కచిక్కిపోయాడు. ఒకనాడు ఆ మహర్షిపై ఇంద్రుడి దృష్టి పడింది. ఎందుకంటే ఇంద్రుడికి ఒక బాధ్యత ఉంది. తపస్సులు చేసేవారి యోగ్యతను ఆయనే పరీక్షించాలి. ఆ బాధ్యతను ఆయన నెరవేర్చాలనుకున్నాడు. ఈయన్ని పరీక్ష చేయాల్సిందేనేనని మహర్షి అయినటువంటి సత్యతపుణ్ణి పరీక్షించాలని అనుకున్నాడు. అప్పట్లో మేము ఇంద్రుల వారి వద్ద అప్సరసలుగా జీవిస్తున్నాం, ఆయనకు సేవలు చేస్తున్నాం. కనుక ఇంద్రుడి యొక్క విశేషానుగ్రహం మా మీద ఉండేది. ఒక రోజున ఇంద్రుడు మా ఇద్దరిని పిలిచి ఇలా అన్నాడు, ఓ అందగత్తెలారా, మీరు నాకు ఒక సహాయం చేయాలి. అదేమిటంటే, భూలోకంలో సత్యతపుడు అనే మహర్షి ఉన్నాడు. ఆయన తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు. మీరు ఆయన వద్దకు వెళ్ళి ఆయన తపస్సు చెడగొట్టి అక్కడి నుంచి రావాలని ఆజ్ఞాపించాడు. మేము దేవరాజు ఆజ్ఞను చాలా సంతోషించాం. సౌందర్య గర్వంతో పొంగిపోయాం. ఎగిరి గంతులేసుకుంటూ మహర్షి తపస్సు వేసుకున్నటువంటి ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ ఇక ఆయన ఎదుట ఆటలు పాడాం, పాటలు పాడాం, బాగా విర్రవీగిపోయిన నాట్యం కూడా చేశాం. అప్పుడు ఆ మహర్షి మమ్మల్ని చూశాడు, కానీ మమ్మల్ని ఏం పట్టించుకోలేదు, మమ్మల్ని ఏమీ అనలేదు. అది చూసిన మాలో బాగా పంతం పెరిగిపోయింది, పట్టుదల కూడా పెరిగిపోయింది. ఈయన గారి తపస్సు ఎలాగైనా సరే భంగం చేసే తీరాలి అని విజృంభించి మేము నాట్యం చేశాం. ఆయన వద్ద హద్దులు దాటేశాం.
అల్లరి చేస్తూ ఒక్కసారి ఆయన మీద పడ్డాం. దానితో ఆయన కోపించాడు. ఓ అప్సరసలారా, మీరిద్దరూ గంగా తీరంలో ఎవరికీ పనికిరాని రేగు చెట్లై పుట్టండి అని చెప్పించాడు. దాంతో మాకు గర్వం దిగింది, మా ఆవేశపు పొంగు తగ్గింది. ఆయన పాదాల మీద పడి ఇలా వేడుకొన్నాము, ఓ మహర్షి, మీరు త్రికాలజ్ఞులు, మాది పరుల మీద ఆధారపడి జీవించే బ్రతుకు, ఇది మీకు తెలుసు. రాజుగారి భయం వల్ల మేము దగ్గరకు వచ్చామో కానీ మా అంతటా మేముగా స్వయంగా వస్తామా? వచ్చేవారం కాదు కదా. ఓ మహర్షి, తప్పు చేసింది ఇంద్రుడు, ఆయనను వదిలి మమ్మల్ని ఎందుకు శపిస్తారు? మీరు దయాశీలురు కదా, మాపై దయ చూపించండి అని ఎంతగానో ప్రార్థించాం. ఆ మాటలు విని మహర్షి నవ్వుతూ, ఓ అప్సరసలారా, మేము దండించేవారం కాదు, అది మా పని కాదు. మేము తపస్సులం. మా నోటి వెంట ఒక మాట వచ్చేసింది, అది మీకు తప్పకుండా మేలు చేస్తుంది. వెళ్ళండి, వెళ్ళేసి మీరు చెట్లై పుట్టండి. కొంతకాలానికి మీ వద్దకు భరతుడనే మహర్షి వస్తాడు. మీకు గీతలోని 4వ అధ్యాయాన్ని బోధిస్తాడు. ఆ తర్వాత నుంచి ఇక మీకు మంచే జరుగుతుంది. మీరు మళ్ళీ అప్సరసలైపోతారు అని వెళ్ళిపోయాడు. ఆ మాటలు విని మాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. మాకు ఈ కష్టాన్ని ఇంద్రుడే కలిగించాడని ఆయనను బాగా మేము తిట్టుకున్నాం. కానీ ఇంద్రుడి కృప మాపై ప్రసరించింది. ఆయన వల్లే మాకు శాపం వచ్చిందని మాకప్పుడు తెలియలేదు. మేము అడవికి వెళ్ళి రేగు చెట్లు అయిపోయాం. ఒక రోజున అనుకోకుండా మీరు మా వద్దకు వచ్చారు. అనుష్ఠానం చేసుకుంటూ మీ పేరు చెప్పుకున్నాం. అప్పుడు మీరే భరతుడు అని మాకు తెలిసింది. తర్వాత మీరు బిగ్గరగా గీతలోని 4వ అధ్యాయాన్ని పారాయణం చేశారు. అది మాకు ఉపదేశం చేస్తున్నారని మేము ఆనాడు తెలుసుకోలేకపోయాం. ఆ రాత్రి మీరు మమ్మల్ని తాకి నిద్రించి మరునాడే వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మేము ఎండిపోసాగాం. మీరు ముట్టుకోవటం వల్ల మనం ఎండిపోతున్నామని అప్పుడు మేము మిమ్మల్ని తిట్టుకున్నాం. ఎండిపోయినప్పుడు మాకు తెలియలేదు. తర్వాత చెట్ల రూపాన్ని విడిచి ఇలా మానవత్వాన్ని పొందాం, బాలికలుగా పుట్టాం. అయితే 4వ అధ్యాయ పారాయణ వల్ల మాకు పూర్వజన్మల జ్ఞానమంతా గుర్తుకొచ్చింది. ఆ జ్ఞానంతో ఇంద్రుల వారి ఆజ్ఞ, మహర్షి అయినటువంటి సత్యతపుడి శాపము, మీ స్పర్శ, ఇవన్నీ మమ్మల్ని అనుగ్రహించటానికే అని మాకు అర్థమైంది. ఓ భరత మహర్షి, గురుదేవ, ఆ రోజు నుంచి మిమ్మల్ని గురువుగానే స్మరించుకుంటున్నాం. నిత్యము గీతలోని 4వ అధ్యాయాన్ని పారాయణ చేస్తూనే ఉన్నాం. ఈ రోజున మాకు గురుదర్శనం కూడా లభించింది. కనుక ఈ చతుర్థాధ్యాయ పారాయణ బలంతో మేము ఈ జన్మలోనే ముక్తి పొందుతామనేటువంటి విశ్వాసం మాకు కలుగుతోంది. మా ఈ కోరిక తీరేలాగా మమ్మల్ని అంతా దీవించండి అని పిల్లలిద్దరూ భరత మహర్షికి నమస్కరించారు. భరత మహర్షి ఈ వింత కథ విని ఇలా అనుకున్నాడు, ఆహా, ఈ చతుర్థాధ్యాయ మహిమ ఎంత గొప్పది! ఇది వృక్షాలకు కూడా మోక్షాన్ని కలిగిస్తుంది. ఇక మానవులకు మోక్షం కలిగించకుండా ఉంటుందా? తప్పకుండా మోక్షాన్ని లభింపజేస్తుంది అంటూ వారిని ఆశీర్వదించాడు. తర్వాత కొంతకాలానికి భగవద్గీతలోని చతుర్థాధ్యాయ పారాయణ మహిమ వల్ల భరత మహర్షి తరించాడు. ఆ బాలికలు కూడా తరించారు. వారు కూడా జీవన్ముక్తులైపోయారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో భీష్మ పర్వ 28వ అధ్యాయం సమాప్తమవుతున్నది. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. కామము, సంకల్పము లేకుండా చేయబడినటువంటి పనులన్నీ జ్ఞానంలో కాలిపోతాయి. ఆ విధంగా కర్మలు చేసేవాడిని పండితుడని విద్వాంసులు అంటారు. శరీరం కేవలము కర్మ కుర్వాన్, తనదంటూ ఏది లేకుండా వదిలేసి కేవలము శరీర కర్మ మాత్రమే చేస్తూ ఉండేవాడు కూడా పాపం పొందడు. యదృచ్ఛా లాభ సంతుష్ట, కోరకుండా దొరికిన దానితో సంతోషించినవాడు, ద్వంద్వాతీతుడు, మత్సరరహితుడు, సిద్ధి అసిద్ధులు యందు సముడు. ఇటువంటి వాడు కర్మలు చేసినా
అవి అతన్ని బంధించవు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి, అర్పణం బ్రహ్మ, హవిస్సు బ్రహ్మ. బ్రహ్మాగ్ని యందు హోమం చేసేవాడు బ్రహ్మము. బ్రహ్మకర్మ సమాధిలో ఉన్న యజమాని పొందే ఫలము కూడా బ్రహ్మం. అంటే మొత్తం బ్రహ్మం గురించి చెప్పుకొని వెళుతున్నారు ఇక్కడ. కర్మజాన్ విద్ధితాన్, బహువిధాలైన యజ్ఞాలు వేదంలో విస్తరించున్నాయి. అవన్నీ కర్మల వల్ల కలుగుతాయని తెలుసుకో. ఆ విధంగా తెలుసుకుంటే నువ్వు మోక్షం పొందుతావు. సర్వం కర్మాఖిలం పార్థ, అన్ని కర్మలు జ్ఞానంలో ముగిసిపోతాయి. జ్ఞానాగ్ని సర్వకర్మాణి, జ్ఞానాగ్ని అన్ని కర్మలను భస్మం చేస్తుంది. మొత్తం అన్ని యజ్ఞాలు మనం ఇంతవరకు చెప్పుకున్న 4వ అధ్యాయంలో చెప్పుకున్నటువంటి అన్ని అర్పణలు ఒకదాని మీద అన్నీ ఆత్మలోనే కలిపి యజ్ఞం చేసేటువంటి వాడికి మొత్తం అన్ని కర్మలు నశించిపోతున్నాయి. యోగ సన్యస్త కర్మాణం, యోగం చేత సమస్త కర్మలను వదిలినవాడు. కర్మాణం అంటే అన్నీ వదిలినటువంటి వాడు యోగం చేత. జ్ఞానంతో సంశయాన్ని కత్తిరించినవాడు, అప్రమత్తంగా ఉన్నవాడు. ఇటువంటి వాడిని కర్మలు బంధించవు అనే వాక్యాలలో సర్వకర్మలను సన్యసించాలి అని భగవంతుడు చెప్పాడు. చిత్వేనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట అనే వాక్యంలో కర్మానుష్ఠాన రూపమైనటువంటి యోగాన్ని ఆచరించమని కూడా చెప్పాడు. కర్మను చేయటము, కర్మను విడిచిపెట్టడము అనేవి 2 స్థితిగతులలాగా పరస్పరం విరుద్ధమైనవి కదా. చెయ్యని ఒకటి, విడిచిపెట్టమని ఒకటి. అంటే ఉండటము వెళ్ళటము ఒకేసారి సాధ్యపడనట్టు. అంటే కర్మను చెయ్యటము, కర్మను విడిచిపెట్టటము అనేవి 2 ఒకేసారి సాధ్యపడవు కదా. ఇప్పుడు ఒకటి మరొకటి చెయ్యాలి అంటే అలా చేసేందుకు ఏ విధి విధానము కనిపించటం లేదు కదా. అంటే చేయకపోవటము, ఇప్పుడు చేయకపోవటం అనేది విధి విధానం ఏది కనపడటం లేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే చేయగలిగినప్పుడు ఉండటము లేకపోవటం. రెండింటిలో కర్మానుష్ఠాన కర్మ సన్యాసాలలో మేలైనదే చేద్దాం పోన్లే. ఏది మేలు అనిపించుకుంటుందో కర్మ సన్యాసం, దాన్ని మనం చేస్తాం. సన్యాసం అంటే వదిలేసేటమని. మేలు కానిది వద్దు అనుకొని మేలైనది ఏదో దానిని తెలుసుకోవాలి అని అర్జునుడు 5వ అధ్యాయాన్ని ఇలా ప్రశ్నలో ప్రారంభించాడు. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు అడిగాడు, ఓ కృష్ణ, కర్మల యొక్క సన్యాసాన్ని అంటే విడిచిపెట్టటాన్ని, మళ్ళీ కర్మయోగాన్ని ప్రశంసిస్తున్నావు. ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరమైందో బాగా నిశ్చయింపబడినటువంటి ఒకదానిని నాకు తెలుపు అని అర్జునుడు ప్రశ్నించాడు. విడిచిపెట్టడమా పట్టుకోవటమా నాకు సరిగా తెలుపు అని. జ్ఞాన కర్మలు రెండింటినీ ఒకే సమయంలో అనుష్ఠానం చేయటం అసంభవం కనుక ఈ రెండిటిలో ఏది మేలు అని అడిగిన అర్జునుడికి భగవంతుడు సన్యాసులైన జ్ఞానులకు, జ్ఞానయోగనిష్ట యోగులకు కర్మయోగనిష్ట అని నిశ్చయించి చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.